హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఐపీఎల్ 2024లో 66వ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మే 16న గురువారం 7:30 అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రొడిక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే నేను చూస్తున్నాండి. మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. రోజు ఇలానే మనం ఐపీఎల్ మ్యాచెస్ పూర్తి అయ్యేంత వరకు అయితే ప్రొడిక్షన్స్ అయితే అందిస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ రాబోతుంది. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గాయస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 66వ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే ఆడబోతున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది మన ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్గా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగినటువంటి 74 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 41% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 58% గెలిచి ఉన్నారు. అండ్ ఈ యొక్క గ్రౌండ్ అనేది మ్యాక్సిమం మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 67% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 33% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ ఐపీఎల్ 2024లో బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 2 మ్యాచ్లు అయితే గెలిచి ఉంది. ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లకు అయితే వస్తూ ఉంది. అండ్ జీటీ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 2 మ్యాచ్లు అయితే గెలిచి ఉంది. జీటీ టీం కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లకు అయితే వస్తూ ఉంది. అండ్ ఈ రెండు ఇప్పటి వరకు కూడా 4 సార్లు అయితే పోటీ పడ్డాయి. అందులో 3 సార్లు గుజరాత్ టైటన్స్ టీమే గెలవడం జరిగింది. కేవలం ఒకసారి మాత్రమే హైదరాబాద్ టీం గెలవడం జరిగింది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది జీటీ టీం అయితే కనపరుస్తూ ఉంది. మా యొక్క ప్రొటెక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలిచని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలిచని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వెళ్ళి వెంటనే లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా రాబోయే మ్యాచ్ యొక్క ప్రొడిక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.